హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ హైకోర్టులో లా క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మనకు వెబ్సైట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్. ఏపీ హైకోర్ట్, హెచ్సి అంటే haicourt.gov.in. సో ఓపెన్ చేస్తే క్రమంలో మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి నోటిఫికేషన్స్లో ఇక్కడ రిక్రూట్మెంట్ క్లిక్ చేస్తే కనుక మనకి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడైతే ఇచ్చారు చూడండి, లా క్లర్క్స్ నోటిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ లా క్లర్క్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్. సో ఈ పోస్ట్లో మనకి కాంట్రాక్ట్ బేసిక్స్ అనమాట. సో మనకి టోటల్గా అయితే ఇంకా 12 అయితే ఉన్నాయండి పోస్టులు. సో పూర్తిగా మెరిట్ బేస్ మీద అయితే మనకి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి డీటెయిల్గా అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి పీడిఎఫ్. సో ఇక్కడ హియర్ మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఒకసారి చూద్దాము. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది గైడ్లైన్స్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ 12 అయితే ఉన్నాయండి మనకి పోస్టులు లా క్లర్క్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్. సో మనకి పూర్తిగా కాంట్రాక్ట్ బేసిక్స్. సో మనకి శాలరీ వచ్చేసి మనకి ఫర్ మంత్ వచ్చేసి 35,000 అయితే ఇస్తారనమాట. సో ఈ 1 year అనేది తర్వాత ఎక్స్టెండ్ అయినా చేయొచ్చు అవసరాన్ని బట్టి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటనేది ఒకసారి చూద్దామండి. సో ఏదైతే కనుక మీరు ఈ అప్లికేషన్ అనేది మాన్యువల్గా అయితే మీరు ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అయితే డాక్యుమెంట్స్తో పాటు ఈ యొక్క ది అప్లికేషన్స్ విల్ బి రీచ్ ది అండర్సైన్డ్ ఆన్ బిఫోర్ 6/8/2024 by 5 PM. సో అప్లికేషన్తో పాటుగా సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ జత చేసి సెల్ఫ్ అటెస్టెడ్ వేరే సైన్ చేసి తర్వాత ఏంటంటే ఈ అడ్రస్ ఏదైతే ఉందో, సో ఇక్కడ ఉంది కదా అడ్రస్, ది న్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ నెససరీ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు ఏజ్ ప్రూఫ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ సెల్ బి సెండ్ టు ది రిజిస్టర్. సో ఈ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట స్పీడ్ పోస్ట్ ద్వారా. సో ఇక్కడ ఉంది కదా, రిజిస్టర్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అమరావతి నేలపాడు గుంటూరు డిస్ట్రిక్ట్ ఏపీ పిన్ కోడ్ 522239. సో అండర్ రిజిస్టర్డ్ పోస్ట్. సో ఇక్కడ రిజిస్టర్ పోస్ట్ అని మెన్షన్ చేశారు. విత్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ సబ్స్క్రైబింగ్ ఆన్ ది పోస్టల్ కవర్ పైన ఇక్కడ ఇదైతే మీరు రాయవలసి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లా క్లర్క్స్. సో మీ యొక్క పోస్టల్ కవర్ ఉంటుంది కదా, ఆ పోస్టల్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లా క్లర్క్స్ అని మీరు ఒక హెడ్లైన్ అయితే మీరు పెట్టవలసి అనమాట. ఈ అడ్రస్తో కనుక మీరు ఈ పిన్ కోడ్ రాసి మీరైతే కనుక స్పీడ్ పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. ఆ ఏదైతే స్పీడ్ పోస్ట్ ఉన్నాయో అవి ఖచ్చితంగా మనకి August 6th 5 PM లోపల మీ అప్లికేషన్స్ అనేటివి రీచ్ అయిపోవాలి. ఇన్ కేస్ తర్వాత రీచ్ అయితే మీ అప్లికేషన్స్ నాట్ కన్సిడర్ చేయరనమాట. సో అదైతే ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేస్తే కనుక, సో ఇక్కడ మనకు ఏజ్ అయితే ఇచ్చారండి. ఈ ఏజ్ వచ్చేసి మనకి July 1st ఆర్ 1st January 30 years కన్నా ఎక్కువ ఉండకూడదని మెన్షన్ చేశారు అప్లై చేసుకున్న వాళ్ళకి. సో సిటిజన్ ఆఫ్ ఇండియా కంపల్సరీ భారతీయ పౌరులై ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎలిజిబుల్ క్రైటీరియా చెక్ చేస్తే కనుక ఏదైనా ఫ్రెండ్స్ 5 year రెగ్యులర్ స్ట్రీమ్లో డిగ్రీ అనేది ఉండాలన్నమాట. సో 5 year రెగ్యులర్ మీరు స్టడీ అనేది రెగ్యులర్గా చదివి ఉండాలి. 5 year లా డిగ్రీ అయినా ఉండాలి, లేదంటే కనుక 3 year రెగ్యులర్ డిగ్రీ అయినా ఉండాలన్నమాట. సో ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇంకా చూస్తే కనుక సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి పూర్తిగా వచ్చేసి మెరిట్ లిస్ట్ అండి. ఓన్లీ ఇక్కడ చూస్తే కనుక ది సెలెక్షన్స్ విల్ బి based on merit. The list of candidates selected by the honorable committee shall be subject to the approval of the honorable chief justice. సో మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకైతే కనుక సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి మేల్ ఫిమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అండి. వీళ్ళకి డ్రెస్ కోడ్ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి మేల్ లా క్లర్క్స్ అండ్ ఇది వచ్చేసి ఫిమేల్ లా క్లర్క్స్కు. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇదే అండి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇదే అనమాట. ఈ అప్లికేషన్ ఫాము మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ప్రింట్ తీసి ఇక్కడ ఫోటో అతికించి ఇక్కడ ఉన్నటువంటి మీ డీటెయిల్స్, సో ఈ అడ్రస్ అనమాట, ఈ అడ్రస్కి మీరు పోస్ట్ చేయవలసి ఉంటుంది. సో నేము, తర్వాత ఫాదర్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది, తర్వాత
ఇక్కడ మనకి ఏజ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇది సర్టిఫికేట్ క్లోజ్ చేయాలి, అటాచ్ చేయాలి, ఈ సర్టిఫికేట్ అటాచ్ చేయాలన్నమాట. ఇఫ్ ది క్యాండిడేట్ ఈస్ ఎన్రోల్డ్ యాజ్ అన్ అడ్వకేట్ ఇఫ్ ఎనీ బార్ కౌన్సిల్ ఇన్ ది డీటెయిల్స్. సో మీరు బార్ కౌన్సిల్లో ఏమైనా మీకు డీటెయిల్స్ నమోదు చేసుకుని ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక అవి ఎంటర్ చేయాలి. 6th పాయింట్ చెక్ చేస్తే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి ఎంటర్ చేయాలి. తర్వాత నేషనాలిటీ, తర్వాత మీకు క్యాస్ట్, తర్వాత లాంగ్వేజ్ మీకు ఏ భాషలో వచ్చు, తర్వాత పర్మనెంట్ అడ్రస్, తర్వాత కమ్యూనికేషన్ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సో ప్లేస్ ఏది, తర్వాత డేట్, తర్వాత సిగ్నేచర్, ఇవన్నీ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, తర్వాత ఇక్కడ సిగ్నేచర్. సో ఇవన్నీ ఫిల్ చేస్తే అయితే డాక్యుమెంట్స్ అనేటివి అడ్రస్కు మీరైతే కనుక సెండ్ చేయవలసి ఉంటుంది. ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి అప్లికేషన్ మొత్తం తర్వాత ఆ అడ్రస్కి సెండ్ చేయాలి. సో స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. అది కూడా మీరు August 6th లోపల మీ అప్లికేషన్ అనేది రీచ్ అయిపోవాలి ఆ అడ్రస్కి. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సేమ్ పైన ఉన్నవి ఇక్కడ ఇచ్చారన్నమాట. సో క్యాండిడేట్స్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ 30 years యాజ్ ఆన్ 1st January ఆర్ 1st July. సో ప్రిసీడింగ్ ది లాస్ట్ డేట్ ఫిక్స్డ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో మనకి ఈ యొక్క 1st January లేదా July 1st అప్లికేషన్ సబ్మిషన్ ఏదైతే కనుక మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో 30 years కన్నా ఎక్కువ ఉండకూడదని మెన్షన్ చేశారు. సిటిజన్ ఆఫ్ ఇండియా. సో మనకి 5 years డిగ్రీ రెగ్యులర్గా లేదా 3 years డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవి ఫ్రెండ్స్ మెయిన్గా ఇక్కడ లాస్ట్ పాయింట్ ఇచ్చారు చూడండి. సో ఫీల్డ్ అప్లికేషన్ టు రీచ్ ది హైకోర్ట్ బై రిజిస్టర్డ్ పోస్ట్ అక్నాలజ్మెంట్ డ్యూ ఆన్ ఆర్ బిఫోర్ 6/8/2024 by 5 PM. సో ఈ డేట్ లోపల అయితే కనుక మీరు యొక్క అప్లికేషన్ అనేది రీచ్ అవ్వాలి. క్రాస్ అయిపోతే ఇంకా మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయబడదు. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. మనకి సాలరీ అనేది 35,000 ఇస్తారు. ఇది పూర్తిగా కాంట్రాక్ట్ పోస్ట్ అండి. సో మనకు ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఎక్స్టెండ్ చేయవచ్చు, బట్ ఎగ్జాక్ట్ అయితే కాదు. ఎవరైతే కనుక లా కోర్స్ అయితే ఎవరైతే చేస్తున్నారో, డిగ్రీ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.